అఖిల భువన దీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణముత్సర్గం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశతో వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని అందులో ఈ యొక్క విశ్వామిత్రోపాఖ్యానాన్ని మనం తెలుసుకుంటున్నాం. రాముణ్ణి వెంట పెట్టుకుని బయలుదేరినటువంటి రామలక్ష్మణుని వెంట పెట్టుకుని బయలుదేరినటువంటి విశ్వామిత్రుల వారు మిథిలానగరం చేరిన తర్వాత మిథిలానగరంలో శతానందుల వారు రాముడికి విశ్వామిత్రుల వారి జీవిత చరిత్ర గురించి చెప్తున్నటువంటి విషయాలు. ఈ రెండింటికి ఉన్నటువంటిది ఏంటంటే, ఇటు రామాయణం కానీ అటు భారతం కానీ రెండు కూడా వేదార్థానికి సంబంధించిందే తప్పితే, వేదానికి భాష్యమే తప్పితే వేరేది కాదు. రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాస్తూ వేదాలకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే ఈయన పేర్కోవటం జరిగింది. లోకాచారాలకు అతీతంగా ఉన్నటువంటి విషయాలని చెప్పటం జరిగింది. అలాగే భారతానికి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుల వారు భారతాన్ని రామాయణంలో ఏవైతే విషయాలు చెప్పబడ్డాయో దరిదాపుగా అవే విషయాలని ఇంకొంచెం వాటిని పొడిగించుకుంటూ వాటి గురించి విస్తారంగా చెప్పటం అనేటువంటిది ఇక్కడ వ్యాస భగవానుల వారు చేసినటువంటి విషయం. ఈ యొక్క పుత్రకామేష్టి యజ్ఞంలో యాగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి చేసినప్పుడు ఆ యజ్ఞపురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి వచ్చి వాళ్ళకి పాయసాన్ని ఇవ్వటం జరిగింది. ఆ ముగ్గురు మహారాణులకి కూడా ఆయన ఆ పాయసాన్ని పంచపట్టడం జరిగింది. అట్లాగే ఇక్కడ ద్రౌపది పుట్టేటప్పుడు కూడా ఆ ద్రౌపదుడు ఆ యజ్ఞాన్ని చేసిన తర్వాత ఆ ఒక యజ్ఞ ఫలాన్ని తీసుకుని వచ్చినట్టు ఆయన ఈమె చేతికిచ్చి, ఈ యొక్క ద్రౌపదుడి చేతికిచ్చి, నీ భార్యకి ఇవ్వవలసినది అని చెప్పేశారంటే, ఆమె నేను తాంబూలం వేసుకున్నాను అని చెప్పేటప్పటికల్లా ఆ ఒక ఋత్విక్కుడు దాన్ని అగ్నికే సమర్పించటం జరిగింది. దానిలో నుంచి దుష్టజుమ్నుడు అలాగే ద్రౌపది వీళ్ళు కూడా రావటం సంభవించింది. ఇవి కథాగమనంలో ఒక గమ్మత్తుగా చెప్తున్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా వేదానికి సంబంధించినటువంటివి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిన విషయం. అంటే బ్రహ్మ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు అనేటువంటిది ఈ మంత్రాల్లో ఉన్నటువంటి అర్థము. ఆ జీవుడు ఆ యొక్క పురుషుడి లోపలికి ప్రవేశించి ఈ యొక్క స్త్రీలోకి ప్రవేశించటానికి మధ్యన అగ్ని చేతన ఎలా పునీతుడై ప్రవేశిస్తాడు అనేటువంటిది చాలా విశేషమైనటువంటి మంత్రాలతో కూడుకున్నటువంటిది. కొంతవరకు మాత్రమే వీళ్ళందరూ వివరించగలుగుతారు, కానీ పూర్తిగా వివరించలేరు. అంటే రామాయణ భారతాలను తీసుకున్నప్పుడు కథలుగా కాకుండా వాటిని వేదానికి సంబంధించిన భాష్యంగా అర్థం చేసుకుంటే
వాటిలో విషయాలు మనకి బోధపడతాయి. లేకపోతే అవి కథలుగానే ఉంటాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా కథలలో ఉన్నటువంటి వేదానికి సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ ఈ యొక్క అమరకోశాలు లేకపోతే శబ్దార్థ చంద్రికలు దగ్గర పెట్టుకుంటే వాటి మూలంగా రామాయణ భారతాలు ఏవీ కూడా తెలియవు. వాటి అర్థాలు మాత్రం చెప్తాయి, శబ్దార్థమే చెప్తుంది తప్పితే ధ్వనికి సంబంధించిన విషయం ఏదీ చెప్పదు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏముందంటే, నేను మొన్న చెప్తూ కూడా ఆగాను, మేనక అనేటువంటి దాంట్లో ఆ నా అనేటువంటిది ఆకాశం. ఈ ఓం నమ శివాయ అనేటువంటి దీన్ని అలోమానంగాను విలోమానంగాను చూసినప్పుడు, ఈ ఓం నమ శివాయ అన్నప్పుడు ఈ యా దగ్గర నుంచి ప్రారంభించుకుని నా దగ్గరికి వచ్చినట్లుగా ఈ యొక్క కింద జీవుడు దీన్ని ప్రారంభిస్తే ఇక్కడ ఆకాశాన్ని దాటిన తరువాత మాత్రమే ధ్వని అనేటువంటిది ఉంటుంది. ఆ ధ్వని ఆ యొక్క శబ్దాలు ఎలాగిస్తుందంటే ఓం అనేటువంటి దాన్ని ప్రణవాన్ని ఇస్తుంది. ఈ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం నుంచి వీళ్ళు ప్రారంభిస్తే ఓంకారం వరకు రావాలి. ఆకాశతత్వాన్ని దాటిన తర్వాత మాత్రమే, శబ్దాన్ని దాటిన తర్వాత మాత్రమే ధ్వనిలో ఇది గోచరిస్తుంది. నేటి ఈ యొక్క నాసా ఇవన్నీ కూడాను సూర్యుడిలో ఓంకారం వినిపిస్తుంది, మిగిలిన గ్రహాల్లో వినిపిస్తుంది అంటే ఇది అంతరిక్షంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. ఇక్కడికి ఇవన్నింటినీ కూడా తత్వ పరిజ్ఞానంలో తెలుసుకోవాలి. కాబట్టి గురువులో ఇటువంటి విషయ పరిజ్ఞానం అంతా కూడా తెలుసున్నటువంటి వాళ్ళైతే చక్కగా వీటిని జ్ఞానబోధగా చేయటానికి బాగుంటుంది. ఇక్కడ విశ్వామిత్రుల వారు రంభని శపించడం జరిగింది. నీవు పాషాణమైపో, రాయివైపో అని చెప్పేశాను. ఎందుకుని అని అంటే, ఈ ఇంద్రుడు తన తాలూకు తపస్సుని బగ్గులపరుస్తానికి వస్తున్నారు ఈ దేవతలందరూ అని చెప్పేశాను. ఆయన రంభని శపించటం జరిగింది. రంభకి ఎప్పుడైతే శాపం ఇచ్చారో ఇంద్రుడు భయపడిపోయి పారిపోవటం ప్రారంభించాడు. ఇదే సమయంలో మన్మధుడు కూడా ఇంద్రుడితో పాటు వచ్చి, మన్మధుడు కూడా ఈ యొక్క విశ్వామిత్రుల వారు చూడకుండానే ఆయన నిష్క్రమించటం జరిగింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే కథాగమనంగా చెప్పుకుంటే ఓలా ఉంటుంది, కథకి దాటి వెళితే అతీతంగా ఇంకోలాగా ఉంటుంది. మన్మధుడికి దేహమే లేదు, అంటే దేహం లేకపోయినా చర్య మాత్రం జరుగుతుంది. మోహానికి సంబంధించిన విషయంలో చర్య మాత్రం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయం. దీంతో విశ్వామిత్రుల వారు చాలా బాధపడటం జరిగింది. అయ్యో, ఇన్ని సంవత్సరాలుగా నేను చేసినటువంటి తపస్సు, ఈ రంభని నేను శపించటం, ఆవిడ శాప విముక్తిని అడగగానే మళ్ళీ వశిష్ఠుల వారు వచ్చి నీ శాపాన్ని విముక్తి చేస్తారని చెప్పటం, వీటి మూలంగా నేను చేసినటువంటి తపస్సు అంతా కూడా వృధా అయిపోయినది అని చెప్పేసి అది తలుచుకొని విశ్వామిత్రుల వారు దుఃఖితుడే, నేను ఇంతవరకు ఇంద్రియాలనే జయించలేదు, కోపాన్ని జయించలేదు, ఏ ఒక్కదాన్ని నేను జయించలేదు. ఇటువంటి నేను
బ్రహ్మ అనేటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకుని బ్రహ్మ ఋషిని అవుతానా, ఇది సంభవమైన విషయమేనా అని చెప్పేసని సిగ్గుపడుతూ మళ్ళీ తిరిగి ఈ తూర్పు దిక్కున ఈయన తన తపస్సును ప్రారంభించేటప్పుడు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం జరిగింది. ఆ ఒక తపస్సు 1000 సంవత్సరములు చేసేటప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుల వారు గాలి తప్పితే ఇంకా దేన్ని కూడా ఆహారంగా తీసుకోకుండా వాయువుని మాత్రమే ఆహారంగా తీసుకుని, ఇది భగవద్గీతలో కూడా చెప్పబడుతుంది. ఆహారాన్ని మానేస్తాము, ఉపవాసాలు ఉంటాము అని చెప్పేటువంటి వాళ్ళకి తెలియని పదార్థం ఏంటంటే, బయట ఏదైతే జరుగుతుందో అదే క్రియ అంతర్భాగంలో కూడా జరుగుతుంది. బయట ఎలాగైతే ఆహారం తయారు చేసుకుని మనం శరీరానికి పుష్టినిచ్చేటట్టుగా తీసుకుంటామో, అట్లాగే ఈ ధ్యాన ప్రక్రియలో తీసుకున్నప్పుడు అందులో నుంచి ఆహారాన్ని తీసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పటంతో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో విశ్వామిత్రుల వారు బ్రహ్మని గురించి తపస్సు చేసేటప్పుడు ఒక్క వాయుభక్షణ మాత్రము చేస్తూ శరీరాన్నంతటినీ కూడా కృంగదీసేసుకుని ఎండు కట్టెలాగా తయారు చేసేసుకుని ఒక కర్ర ముక్కలాగా తయారు చేసేసుకుని, అంటే చలనము అనేటువంటిది లేకుండా ఈ యొక్క విశ్వామిత్రుల వారు తపస్సు చేయటం ప్రారంభించారు. ఈయన తాలూకు తపో అగ్ని మొత్తము అంతా కూడాను లోకాలంతా కూడా పాకటం జరిగింది. ఈయన చేసేటువంటి ఈ తపస్సులోంచి వచ్చినటువంటి అగ్ని మిగిలినటువంటి లోకాలన్నింటినీ కూడా చేరటం జరిగింది. అప్పుడు ఈ దేవతలందరూ కూడా వెళ్ళి, మహానుభావ పితామహ, నీవు విశ్వామిత్రుడి తాలూకు తపస్సుకి నీవు కలపడి తీరవలసినదేను, అతను ఏ వరమడిగినా కూడా ఇవ్వవలసినదేను. ఎందుకని అని అంటే, అతని ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించేశాడు, కామక్రోధాలను కూడా నిగ్రహించేశాడు. ఇప్పుడు అతనికి అన్నీ అతని తాలూకు ఆధీనంలోనే ఉన్నాయి కనుక మీరు తప్పకుండా వెళ్ళి కల్పించవలసినది అని చెప్పేసి అని ఈ విధాత అయినటువంటి బ్రహ్మకి చెప్పటం జరిగింది. అంటే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, బ్రహ్మ ఋషి లేకపోతే ఇంకోటి అని చెప్పేసేటువంటిది పెట్టుకునేటప్పుడు ఆ బ్రహ్మని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ కోపతాపాలు, ఈ యొక్క ఇంద్రియాలని తమ ఆధీనంలో చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి పదాన్ని పెట్టాలి తప్పితే, ఎవరికి పడితే వాళ్ళకి ఈ బ్రహ్మశ్రీ అని కానీ బ్రహ్మని కానీ సంబోధించటానికి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక వ్రతమో ఒక పూజో ఒక అభిషేకమో ప్రారంభించినప్పుడు బ్రహ్మగారు రాలేదు అని అంటారు. అది వాళ్ళకి చాలా ఆశాస్పదంగాను ఒక విధంగా చాలా గౌరవమైనటువంటి పదంగా కనిపిస్తుందేమో కానీ చాలా ఆశాస్పదంగా ఉంటుంది ఆ ఒక్క మాట మాట్లాడే వాళ్ళకి. బ్రహ్మ ఋషి అవ్వటానికి విశ్వామిత్రుడు ఇంత కష్టపడితే దిక్కులన్నీ తిరుగుతూ ఆయన రాజఋషి నుంచి ఈ యొక్క బ్రహ్మ ఋషి అవటానికి తపస్సు చేసి మహర్షి అయ్యారు,
దైవ ఋషి అయ్యాడు, దేవ ఋషి అయ్యారు. తర్వాత ఇప్పుడు బ్రహ్మ ఋషి కాబోతున్నటువంటి సమయం. ఇటువంటి సమయంలో మళ్ళీ ఇంద్రుడు మళ్ళీ విశ్వామిత్రుల వారిని పరీక్షించడానికి బ్రాహ్మణ వేషంలో రావటం జరిగింది. 1000 సంవత్సరాలైంది, ఇంకా నాకు బ్రహ్మ ప్రత్యక్షమవుతారు అని చెప్పేటువంటి దృక్పథంతో ఈయన ఆ యొక్క తపస్సుని పరిసమాప్తం చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో ఆయన తన తాలూకు ఆహారాన్ని తయారు చేసుకోవటం జరిగింది. ఆ ఆహారాన్ని సిద్ధం చేసుకున్నప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి పూజ్యుడైనటువంటి ఆ మహాతపస్వి మౌనవ్రతం పాటించుటచే ఆ సిద్ధాన్నమును పూర్తిగా బ్రాహ్మణునికి సమర్పించటం జరిగింది. నాకు ఆకలేస్తోంది, నాకు అన్నం పట్టవలసినది అని చెప్పేసరి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఈ తపస్సు చేసుకుంటున్నటువంటి ఈ విశ్వామిత్రుల వారిని అడగటం జరిగింది. విశ్వామిత్రుల వారు ఆ ఒక ఇంద్రుడికి, ఆ బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడికి ఆహారాన్ని సిద్ధం చేస్తే తను ఏదో తనకు కావాల్సింది తీసుకుని మిగిలిన వదిలేస్తే తను దాంతో ఆహారం తీసుకోవటం అవుతుంది అనుకున్నటువంటి ఈ విశ్వామిత్రుల వారికి ఆ ఇంద్రుడు అన్నశేషము అనేటువంటిది లేకుండా ఆయన భుజించటం జరిగింది. ఈయన సిద్ధం చేసుకున్నటువంటి అన్నాన్నంతటినీ కూడా ఆయన తీసుకోవటం జరిగింది. ఇది చాలా విశేషమైనటువంటి విషయానికి సంబంధించినటువంటి విషయము. ఇంద్రియాలను జయించాను అని చెప్పేసి అనుకునేటువంటి విశ్వామిత్రుల వారు నిజంగా ఇంద్రియాలను జయించాడా లేదా, ఈ విషయం తెలుసుకోవాలంటే ఇంద్రియాల శక్తి సామర్థ్యాలతో పనిచేయాలి అంటే ఆహారమే ఇంద్రియాలకి మూల పదార్థం. అటువంటి మూల పదార్థమైన ఆహారాన్ని ఏమాత్రము మిగల్చకుండా మొత్తం అంతా కూడా ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి తినేస్తే దానికి విశ్వామిత్రుల వారిలో కోపం వచ్చి, దుర్మార్గుడా, మొత్తం అన్నం అంతా కూడా నువ్వే తినేసావా, నేను మౌనవ్రతంలో ఉండి నిన్ను అక్కడ ఉంది అన్నం పెట్టుకు తినమని చెప్పేశానంటే మొత్తం అంతా కూడా నువ్వే తినేస్తే నాకు మిగిలింది ఏంటి అనేటువంటి చికాకులో ఈయన అతన్ని ఏమైనా అంటాడేమో కోపంతో కానీ చికాకుతో కానీ మాట్లాడితే ఇన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేసినటువంటి తపస్సు వృధా అయిపోయేటట్టుగా చేద్దామనుకుని చెప్పేసరి ఇంద్రుడు ప్రయత్నించినప్పుడు విశ్వామిత్రుల వారు ఇంద్రియాలను జయించి కూర్చోటం మూలంగా అతన్ని ఒక మాట కూడా అనలేదు. నాయన, నీకు ఈ వండినటువంటి పదార్థాలన్నీ కూడా సరిపోయినాయా, నీ ఆకలి ఉపశమించిందా అని చెప్పేసరి శాంతవచనాలతో విశ్వామిత్రుల వారు ఇంద్రుడిని అడగటం జరిగింది. దానితో ఇంద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడై విశ్వామిత్రుడు నిజంగానే ఇంద్రియాలను జయించాడు అని చెప్పేసారు అనుకుని ఇలాగా విశ్వామిత్రుల వారు మాట్లాడి ఇంద్రుడితో తన తపోభంగం అన్నట్టుగాను మౌనవ్రతాన్ని విడటం మూలంగా
మళ్ళీ తన తాలూకు తపస్సు భగ్నం అవటం జరిగింది. దాంతో విశ్వామిత్రుల వారు ఈసారి చాలా గట్టిగా మౌనవ్రతంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు, సైగలు చేయకూడదు అని చెప్పేసి అని నిశ్చయించుకుని భావాలకి అతీతంగా మౌనము అంటే చాలామంది మేము మౌనంగా ఉంటున్నాం మౌనవ్రతం చేస్తున్నామని చెప్పేసి అని వీళ్ళు నోటితో మాట్లాడకుండా పెన్ను కాగితం దగ్గర పెట్టుకుని వీళ్ళు చెప్పవలసిన విషయాలన్నీ కూడా కాగితాల మీద రాసిస్తూ ఉంటారు. దీన్ని మౌనవ్రతము అని చెప్పేసరి ఎవడు మానవ మాత్రుడు ఎవడు కూడా అనడు. నోటితో మాట్లాడలేదు కానీ మూగవాళ్ళలాగా రాయితే మాత్రం ఈ యొక్క కాగితాల మీద రాసి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, తను ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఇది మౌనవ్రతం అని చెప్పాను. అన్నాను భావాలు ఉండవు మౌనవ్రతంలో. తనకి వేరొక ఆలోచన ఉండదు, రాయాలి అనేటువంటి పరిజ్ఞానం కూడా ఉండదు. తనకి అక్కడ మనస్సు నిశ్చలత్వంలో ఉంటుంది. అంటే ఆహారాన్ని తను తీసుకోవటం లేదు కాబట్టి ఆహారం లేకపోవటంతో ఇంద్రియాలన్నీ కూడా అవి స్తబ్దతగా ఉంటాయి. అదే సమయంలో మనస్సు కూడా నిశ్చలంగా ఉంటుంది కాబట్టి చైతన్యమైనటువంటిది కూడా నిర్జీవంగా అన్నట్టుగా స్తబ్దతగా ఉంటుంది చైతన్యం కూడా. దాన్ని మౌనవ్రతము అని చెప్పేసి అంటారు తప్పితే మౌనవ్రతం అని చెప్పేసరి మేము శనివారమో ఆదివారమో మంగళవారమో మేము మౌనవ్రతం చేస్తామని చెప్పేసరి ఓ తెల్ల కాగితాలు ఓ రీము దగ్గర పెట్టుకుని ఓ 4 పెన్నుల దగ్గర పెట్టుకుని ఒక ఎర్రింక్ పెన్ను ఓ పచ్చింక్ పెన్ను అన్నట్టుగాను ముఖ్యమైన విషయాలు చెప్పాలంటే ఎర్రంకి పెన్నుతోను, మామూలు విషయాలు రాయాలంటే బ్లూ పెన్నుతోను ఇలా రాస్తూ కూర్చుంటే దాన్ని మౌనవ్రతము అని చెప్పేశాను అన్నట్టు. నేను ఒకసారి ఒక మాతాజీ దగ్గరికి వెళ్ళటం తటస్థించింది. ఆ మాతాజీ దగ్గరికి వెళ్ళి నేను ఒక చిన్న పేపర్ మీద నా పేరు అది రాసి ఆమెకి పంపించడం జరిగింది. ఆ ఒక పనివాడు తీసుకెళ్ళి ఆ శిష్యుడు మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మగారి వాళ్ళ మౌనవ్రతంలో ఉన్నారండి, మీతో మాట్లాడరు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఆవిడ చాలా పేరుగాంచినటువంటి మాట. వెంటనే నేను ఒక ప్రశ్న వేశాను, మౌనవ్రతం దేహానిక లేక జీవుడిక? దేనికి మౌనంలో ఉన్నారు ఆవిడ? నేను చీటీ ఇచ్చినప్పుడు, నీకు ఒక స్లిప్ ఇచ్చినప్పుడు, నా పేరు ఇవి రాసినప్పుడు నీకు ముందే తెలిసి ఉండాలి కదా మౌనవ్రతంలో ఆవిడ ఉన్నారు అనేటువంటిది. నా దగ్గర నుంచి ఈ యొక్క స్లిప్ పట్టుకెళ్ళినప్పుడేమో తీసుకెళ్ళిపోయావు, లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు ఆవిడ మౌనవ్రతంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నువ్వు నాకు చెప్తున్నావు. ఆవిడ నీకు ఎలా చెప్పారు అంటే పెన్ను కాగితం తీసుకుని కాగితం మీద రాసి చెప్పారండి అని. అయితే నేను చెప్పానని చెప్పు, ఈవిడ భావాల్లో ఉన్నారా భాషలో ఉన్నారా, ఏ స్థితిలో మౌనంలో ఉన్నారో తెలుసుకుని వచ్చి నాకు చెప్పు అని చెప్పాను. ఆ శిష్యుడు మళ్ళీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా ప్రశ్నిస్తున్నారమ్మా, మీరు మౌనం అనేటువంటిది భావాలక భాషక దేనికి మీ మౌనవ్రతము అనేటువంటిది అని నేను వేసిన ప్రశ్న ఆవిడకి అర్థమయ్యి ఆవిడ వెంటనే లోపల నుంచి బయటికి వచ్చి, స్వామీజీ మీరు ఎవరు అని చెప్పేసి అడగటం తటస్థించింది. నేను మామూలు సర్వసాధారణటువంటి రమణమూర్తిరమ్మ, మీతో మాట్లాడటానికి వచ్చాను, కానీ మీరు మౌనవ్రతంగా ఉన్నారంటే నేను ఇలా ప్రశ్న వేశాను అని అంటే, మీరు అడిగింది నిజమైనటువంటిది. మీరు పంపించే చీటీ పంపించే టయానికి నేను భావంలోనే ఉన్నాను, భాష కన్నాను. స్వామి మీరు చాలా తెలిసిన వారిలాగా ఉన్నారు, మీరు లోపలికి రండి అని చెప్పేసి అని ఆ మాత మమ్మల్ని లోపలికి పిలవటం జరిగింది. చాలా ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆవిడతో మేము మాట్లాడటం కూడా జరిగింది.
అంటే మౌన వ్రతము అనేటువంటిది ఆవిడ విరమించి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాడు కాబట్టి విషయాన్ని మాట్లాడటం జరిగింది. అట్లాగే ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు శుక్రవారం లేకపోతే శనివారం ఆదివారం మేము మాట్లాడమంటారు. ఎవరితో మాట్లాడరు? జీవుడితోనా, దేహంతోనా, ప్రాణంతోనా, ఆత్మతోనా, లేకపోతే ఇంద్రియాలతోనా? దీంతో వీళ్ళ తాలూకు శబ్దాన్ని కమ్యూనికేట్ చేయరు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది తెలిసినటువంటి విశ్వామిత్రుల వారు ఎప్పుడైతే తన భావాన్ని ఇక్కడ అన్నం శేషం లేకుండా తినేసిన తర్వాత అది చూసినటువంటి ఈయన కొంచెం బాధపడి తను సౌజ్ఞ చేసి భోజనం చేయమని చెప్పేసి ఇంద్రుడికి చెప్పాడు కాబట్టి తపోభంగం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని విశ్వామిత్రుల వారు మళ్ళీ 1000 సంవత్సరములు తపస్సు చేయటం ప్రారంభించారు. అంటే బ్రహ్మ అనేటువంటి దాని గురించి తెలుసుకోవటం అంత తేలికైనటువంటి విషయం కాదు. క్షేత్రంగా చూసుకున్నట్టయితే క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు రాజు. విశ్వామిత్రుల వారు క్షత్రియ వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఈ క్షత్రియ వంశంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి దీంట్లో ఇతను 2వ వర్గాలకు చెందినటువంటి వాడు. ప్రథమ వర్గానికి రావటానికి పడుతున్నటువంటి తపన, ఆ ఒక బ్రహ్మతత్వాన్ని ఎలా తెలుసుకుంటాము అంటే, పుట్టిన ప్రతి వాళ్ళు కూడా బ్రాహ్మణులు కాదు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళే బ్రాహ్మణుడు అని చెప్పేసి అని వేదం చెప్పిన, లేకపోతే ఉపనిషత్తులు చెప్పిన, భగవద్గీత చెప్పిన ఈ విషయాన్ని గ్రహించవలసినది. ఇది తెలియని పాలకులు మీ కులమేమిటి అని చెప్పేసి అంటే మేము బ్రాహ్మణులమే అని చెప్పేసి రాసేవాళ్ళు ఇప్పుడు ఓసి అని చెప్పి రాస్తున్నారు. ఛాయతో బ్రాహ్మణ, అందుకే వాడిని ద్విజుడని అని అంటారు. పుట్టినప్పుడు ఉండి కుల ప్రసక్తి ఉండదు. పుట్టినప్పుడు ఏ జీవరాశికి కూడా కులము అనేటువంటిది వర్గీకరణం అంటూ ఉండదు. అతను చేసినటువంటి పనిని బట్టి వర్గీకరించడం జరుగుతుంది తప్పితే పుట్టుతూనే అతను బ్రాహ్మడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనేటువంటిది ఇటువంటి వర్గీకరణం వేదకాలంలో లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం తిరిగి ఈ యొక్క విషయాన్ని రేపు విశ్వామిత్రుల వారికి బ్రహ్మ కనిపించి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. అంతవరకు కూడా ఆ యొక్క అయ్యప్ప కరుణాకటాక్షాలతో స్వామి శరణం, అయ్యప్ప శరణం అని చెప్పి ఇక్కడితో ముగిద్దాము. స్వామి శరణం, అయ్యప్ప శరణం.